అనుకుంది అంతే కదా వీళ్ళందరినీ. ఇంకా అలా అయితే మేనల్లు కూడా ఉన్నారు కదా మరి. అవును సార్. మరొక విషయం, మరి పిఠాపురం పరిస్థితి ఏంటి? బెట్టింగ్లు విపరీతంగా జోరుగాయి. నిన్న పోలింగ్ జరిగిన సరళ చూసుకుంటే ఎలా ఉండే అవకాశం ఉంటుంది సార్? మీకేమైనా అక్కడి నుంచి ఇన్పుట్స్ వచ్చినాయి? ఎందుకంటే మంగళగిరి అంటే ఒక పరిమితమైన మెజార్టీతో గట్టెక్కొచ్చు అనే ఒక మాట అన్నారు. కాకపోతే నువ్వు అన్నట్టుగా మళ్ళీ అంత భారీగా బెట్లు అంటే రెండు వైపుల నుంచి కట్టాలి కదా. రెండో వైపున కూడా అంత ఎక్కువగా బెట్లు కట్టే వాతావరణం అక్కడ ఉందని మనం అనుకోవాలి కదా. ఇఫ్ ది వార్ ఈజ్ వన్ సైడ్, అవును, రెండో వైపు నుంచి అంత భారీగా కట్టేవాళ్ళు ఉండరు కదా. ఎవరో ఒకటే నువ్వు వర్మ గారు విక్రమదేవ వర్మ అక్కడ పెట్టి వచ్చేవాడు ఎవడని ఉంటుంది సై అంటే ఎవడు రాడు కదా. కాబట్టి అంత వన్ సైడ్గా కాదు, అక్కడ కూడా పోటీ జరిగినట్టే ఉంది. ఎంతో అభిమానులు రెండు పార్టీలకు ఉంటుంది ఉంటారు, డబ్బుల గురించి చూడలేండి. అది అక్కడ అది కాదు, మన అభిమానం, మనోడు గెలాలి అన్నది అది ఉంటుంది. అది బాబు అభిమానము, ఆ అభిమానం వేరు, ఈ ఏమనాలి పందాలు ఈ కథ వేరు, మ్యాచ్ ఫిక్సింగ్లు ఈ కథ వేరు. నిజం చెప్పాలంటే వర్మ నవ్వు కొన్ని ఛానల్స్ కానీ కొంతమంది కానీ వ్యక్తులు కానీ అదే పనిగా లెక్కలు చెప్పి ఇక్కడ ఎన్ని వస్తాయి అక్కడ ఎన్ని వస్తాయని చెప్పడం కేవలం బెట్టింగుల కోసమే అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. వాళ్ళకి దాని మీద వచ్చినటువంటి దాంతో పోలిస్తే ఇది అసలు ఏ లెక్కలోది కాదని. నేను ఇప్పుడు ఇది అన్న తర్వాత యాక్చువల్గా నేను తీసి చూస్తే నేను 2019లో కూడా బెట్టింగ్ కింగ్ లగడపాటి, చిలక పాట పునరాగమనం ఇటువంటివన్నీ నేను చేస్తున్నా. వాస్తవంగా ఇవన్నీ ఎప్పుడు ఉన్నటువంటివే. అప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఆయన చాలా, నిన్న ఆయన కూడా ఎక్కడో కామెంట్ చేశాడంట. ఎవరు లగడపాటి, ఓకే, హైదరాబాద్ నుంచి ఇంతమంది వచ్చారు కదా, దీన్ని బట్టి తెలిసిపోతుంది కదా ఈ పద్ధతిలో కామెంట్ చేశారంట ఆయన కూడా. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, ఇంట్రెస్టింగ్. మొత్తానికి దాటేద్దాం, ఎందుకు కమిట్ కావాలి అనే ఒక వాతావరణం కూడా నీకు మొన్న చెప్పే కదా నేను చూపిస్తాను సరదాగా. ఇప్పుడు ఈ ఎన్నిక ఎప్పుడు రాదు కాబట్టి గతంలో వాతావరణం ఎలా ఉందో ఇదిగోండి. ఇది గతంలో 4 ఏళ్ల కిందట 1,500,000 వ్యూస్ ఎన్నో వచ్చినటువంటిది బెట్టింగ్ కింగ్ లగడపాటి చిలకపాట పునరాగమనం అని. కరెక్ట్గా ఎన్నికల పోలింగ్ రోజు అప్పుడు వస్తారండి వీళ్ళు. ఇలా పవన్ అభిమానుల కోసం చూపిస్తున్నా. టీడీపీ వైసీపీలకు ఒకే స్ట్రోక్. అప్పుడు ఆయన ఇద్దరిని ఎదిరించిన కాలం అది, ఒకే ఇద్దరి మీద. అప్పుడు చాలామందిని వచ్చుకునేవాళ్ళు. జగన్ ఎందుకు అనాలి, అధికారంలో ఉంది, ఓడిపోయినా వదిలిపోనన్న పవన్ కళ్యాణ్ అప్పుడు చెప్పిన మాటలు 2019. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. చూడాలి మరి, రూల్ అవుట్ చేయకూడదు. అంటే ఇలా చెప్తే కొంతమంది వెంటనే గోడ మీద పిల్లి అని, నన్ను నిన్నని కాదు, అలా చెప్పగానే రకరకాలుగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. కానీ అబ్జెక్టివ్ సిచ్యువేషన్ అలా ఉంది. ఆ పార్టీలు కూడా మీరు చూడండి, నేను ఇందాక 2 పెద్ద వాళ్ళ అనుకూల పత్రికల గురించి నేను మీకు చెప్పాను. నిన్న అంతా ఈరోజు ఉదయం వరకు కూడా ఎవరైనా బిగ్ షాట్స్ ఆఫ్ ది జనసేన తెలుగుదేశం ముందుకు వచ్చి గట్టిగా నిలబడి నిన్న మాట్లాడింది ఉందా? ఏం లేదు. నిన్న సాయంత్రం వరకు కూడా ఫేస్ ఆఫ్ ది వాళ్ళు ఇప్పుడు కూడా వారణాసికి వెళ్ళి ఆ విధంగా వార్తలు తప్ప ధైర్యంగా ముందుకు వచ్చి మాకు ఇన్ని వస్తాయి ఆ పద్ధతిలో మాట్లాడలేదు. వైసీపీ నుంచి వచ్చిందంటే అది ఆ వాయిస్ అక్కడి నుంచి కూడా. అంటే నిన్న రాత్రి ఆ చర్చ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడేమో నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు నిన్న సాయంత్రం, అధికార ప్రతినిధి. ఇది అంతా కూడా కావాలని చేశారు, ఈ డెస్పరేషన్తో ఈ దాడులు ఇవన్నీ వాళ్ళు తెచ్చినవే, మేము తప్పకుండా వస్తాము, మాకున్నదేదో మాకు నమ్మకం ఉందని వాళ్ళు ముగ్గురు మాట్లాడారు. ఎవరు? లంకా దినకరు, ఆ తర్వాత ఆయన షరీఫ్, ఇదివరకు మండలికి అధ్యక్షుడిగా చేసిన షరీఫ్, జనసేన తరపున కూడా మాట్లాడారు ఎవరు ముగ్గురు. ఫార్మల్ మోర్ దాడుల గురించి మాట్లాడారు వాళ్ళు. అప్పటికి మా మీద దాడులు ఎక్కువగా చేస్తున్నారు, ఇట్లాంటి మాటలు వాళ్ళు మాట్లాడారు. బట్ అది కాదు కదా మనం ఫేస్లో అదే కూడా అడిగాను నన్ను కలిసిన వాళ్ళు. అంటే లేదంటే అందరు ఎన్నికల పోటీలో ఎక్కడికక్కడ బిజీగా ఉన్నారు కదా, అది ఇది అన్నారు. కానీ ఈ రోజుల్లో అంతకంటే పెద్ద ఇదేముంటుంది. వర్మ జగన్ అసలు లండన్ వెళ్ళిపోతున్నాడు రిజా అని కూడా ముందుగా ప్రచారం చేశారు కదా. ఇంకా మొదలు కాకముందే లండన్ వెళ్ళిపోతున్నాడు, సర్దుకున్నాడు, పెట్టే బేడ. అక్కడ మార్నింగ్ కూడా వచ్చిందండి, మార్నింగ్ కూడా
నేను ఒకటి గుర్తు చేస్తున్నా, మన వాళ్ళకు నేషనల్ సీన్ చూడడం చాలా అలవాటు తప్పిపోయింది. కానీ కేరళ లాంటి రాష్ట్రంలో కమ్యూనిస్టులు వాళ్ళ నేపథ్యాలన్నీ తెలిసి కూడా పినరాయి విజయన్ అక్కడెక్కడో వేరే చోటకి వెళ్ళాడు, ఆ పక్కన ఒక దీవులు, అక్కడికి వెళ్ళి చేస్తున్నాడు, ఇదేంటి అసలు అని అక్కడ కాంగ్రెస్ వాళ్ళు పెద్ద గొడవ. అరే 45 కిలోమీటర్లు కూడా లేదా అది అరేబియా సముద్రానికి, కింద అక్కడికి ఫోన్ కూడా తెచ్చుకోవచ్చు. ఏ నాయకుడు అయినా కానీ కాస్త అయిన తర్వాత రిలాక్స్ అయితే అది దాంట్లో అసలు పొరపాటు ఏముంది అంటే సోషల్ మీడియాలో ఏదో ఒకటి వదిలేసేయటం తప్ప ఐ థింక్ దెర్ ఈజ్ నో వే. అన్ని కేసులు రెండోది ఓడిపోతే అనుకో ఎన్నికల్లో పాపం శమించుగాక అన్నట్టుగా, అయినంత మాత్రాన వెంటనే చంద్రబాబు ఎక్కడికి పోయాడు, 5 ఏళ్ళు ఇక్కడే ఉన్నారు కదా ఆయన. కాబట్టి ఇవన్నీ ఊరికే టూ మచ్ థింగ్స్. కానీ పీపుల్ ఆర్ వెయిటింగ్, మొత్తం యాంగ్షియస్గా అయితే చూస్తున్నాం. నిజం అతి విశ్వాసం ఉన్నవాళ్ళు వన్ సైడ్ అంటున్నారు, కానీ వన్ సైడ్ అని భావించట్లేదు. 100 సేనాని క్లీన్ స్వీప్, సేనాని చెప్పాడు కదా ఈరోజు, ఆయన క్లీన్ స్వీప్ అని చెప్పాడు. కరెక్ట్.